సో ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. అగాదం ఫిక్స్ రా. అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడవడం అరే ఏడవకరా బాబు, కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా. ఏడవకరా అని చెప్తున్నానా, మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాల రక్తం పీల్చేచ్చనమాట. ఈడ్ హ్యాపీ. బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ. హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అనమాట. రేయ్, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా, లేరా మూలకెళ్ళి కూర్చో. లేగరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు, కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है। जूनियर होकर के सीनियर को आंसर करते हो। अब से होगा तुम लोगों का. అన్నెసరిగా ఇష్యూ పెద్దదవుద్ది. సహజని ఇండివిజువల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఎక్కడున్న అర్జెంట్ తీసుకురా. తన తప్పేం లేదు. సీనియర్ కి జూనియర్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్. ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. మన అతులే. సహజ, నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి What? వైట్ షర్ట్ ఉందా? నో షర్ట్. ఓ సారీ, మీరు బాయ్. ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? కోట్ కాదరా షర్ట్. భయ్యా ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? భయ్యా ఎల్ సైజ్ వైట్ షర్ట్ ఉందా? ఓ నో షర్ట్. ఇప్పుడు ఎలా చదవాలి? ఇదంతా ఇంపార్టెంటే. చదవా నువ్వు? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు. ఇక్కడ కాదు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు? చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ, షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా. ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ 4 గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకో. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో, ఫర్ మై విజువలైజేషన్ ఒక్కసారి ఆ సౌండ్ విన్నావా భయ్యా?
అలా 10 మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుక స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్ గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట. నీ గురించే కదా ఇదంతా. కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా? భయ్యా, ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో, ట్రై చేయి. డెరిఫ్లిన్, మెరాల్ 2 పూటలు వేసుకో. కరెక్టేనా? నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్. మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. భయ్యా నీకు 2 చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా, మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్ ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్యా, వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి 2వ కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరగలుతామా వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజువలైజేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవ వద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజువలైజేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు.
పని ఆలిపోతాడు. మన వెళ్దాం పద. ఏమైందిరా? ఏమైంది? వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమలాడేట్రా. వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు. ఏమైనా తిందామా? అందరిలోనూ ఒక్కడు కాను, Can you stop it? నేను వేరే తీరులే, కలిసే తాను వెలిగే మేడం డబ్బులు. రేపటి నుంచి మేడం ఏం తీసుకున్నా నా కథలో రాస్తాయి. వేరే